మనలాంటి సంఘాల వారిని భాగస్వామ్యులను ఎందుకు చేయరు అని అడుగుతున్నారు నాగర్ కర్నూలు నుండి కిరణ్ గారు. కిరణ్ అన్న, మనలాంటి సంఘాలను మనం ఎందుకు భాగస్వాములను చెయ్యం? అక్కడక్కడ పోరాటాలు జరిగినప్పుడు, ఉద్యమాలు జరిగినప్పుడు, సమస్యలు జరిగినప్పుడు, సమాజం ఎదుర్కొనే సమస్యల మీద కలిసి పనిచేస్తూనే ఉన్నాం కదా. మన సంఘం కొత్తగా ఏర్పడింది 1 year అవుతుంది. మనం వీళ్ళతో కలవం వాళ్ళతో కలవం అనే పీఠముడి ఎక్కడా పెట్టుకోలేదు. ఇవి మన సంఘ జాతీయ సభలు. మిగతా వాళ్ళని ఎలా కలుపుకుంటాం? 200 మంది వేరే సంఘం వాళ్ళు, 100 మంది వేరే సంఘం వాళ్ళు వస్తారా? అట్లా రారు కదా. ఉమ్మడి కార్యక్రమాలు ఏవైనా ఐక్య సంఘటనల సభలు, ఐక్య సంఘటనల ధర్నాలు, ఐక్య సంఘటనలతో ఏదైనా పోరాటాలు జరిగినప్పుడు మన సంఘం తరపున కూడా మనం స్పష్టంగా పాల్గొందాం. ఈ 2 రాష్ట్రాల్లో లేదా ఈ దక్షిణాదిలో ఉన్న 6 రాష్ట్రాల్లో ఏ రాజ్యాంగబద్ధ సంఘమైనా, సమాజ చైతన్యం కోసం చేసే ఏ సంఘమైనా వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద మన సంఘ కేంద్ర కమిటీకి లేదా మన రాష్ట్ర కమిటీకి లేదా మన ఫౌండర్స్ అయిన మాకు ఈ కార్యక్రమం ఉంది, మీరు కలిసి వస్తారా అని అడిగితే మనం దాన్ని పరిశీలించి తప్పకుండా కలిసే వెళ్దాం. అలాగే దీంట్లో ఆయా సంఘాల్లో ఉన్నటువంటి ఒకరిద్దరు ప్రముఖులని మనం పిలుచుకొని వాళ్ళ సందేశాలు తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు ప్రొఫెసర్ కాసిం సార్ అంటే విరసంలో నుంచి నాయకులే కదా. స్కైలాబ్ అన్న అంటే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నుంచే కదా. అలాగే బ్రహ్మారెడ్డి గారు అంటే జన విజ్ఞాన వేదిక నుంచి ఉన్నట్టే కదా. మల్లీశ్వరి గారు లేదా కాత్యాయని మేడం అంటే ప్రజాస్వామిక రచయితల సంఘం నాయకురాలే కదా. అవయవదాన నాయకురాలే కదా మన గూడూరు సీతామహాలక్ష్మి గారు. అలాగే శ్రీనివాస్ గారు బుద్ధిస్ట్ సంఘం నుంచి కదా. కళ్యాణ్ రావు గారు అక్కడ ఉన్న అంబేద్కర్ సంఘం నుంచి కదా. ఇట్లా చాలా చాలా సంఘాలు కలిసి చేసినట్టు ఇది ఒంటరిగా ఏం చేస్తున్నట్టు కాదు. కాకపోతే ఇది మన పర్సనల్ ప్రోగ్రామ్, మన ఇంట్లో పండుగ. ఇది అందరిని పిలుచుకుందాం, కలిసి పండుగ చేసుకుందాం కాదు, మన పండుగకి అందరినీ పిలుచుకుందాం అనేది అభిప్రాయం.